కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియానో నెట్నో లేదంటే టీవీలనో నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు. ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం సర్వేలనన్నింటినీ కొంటివి. సర్వే చేసాడు కేకే గాడు ఉన్నాడు పోరగాడు, ఈ మధ్య అటు ఇటు చేరుతూ వాని బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాలిన సర్వేలు చేసి సర్వేలన్నీ మీ వైపు, ఎగ్జిట్ పోల్స్ మా వైపు, పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు. ఇంకా రాలేదు. కనీస ఇంగితం ఉండాలి కదా. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య అంటివి. ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టుకొని చెప్పలేని దుస్థితి మీది. ఆమె క్యాండిడేట్ కాదు, మొత్తం నువ్వే క్యాండిడేట్ అయినట్టు తిరిగినావు. మొత్తం ఓటమి వచ్చేవరకు ఏంది బోటాబోటీ, 25,000 నీకు బోటాబోటీ అనిపిస్తే నీకంటే పిచ్చోడి ఈ లోకంలో ఇంకోవడం ఉన్నాడా? ఒక కన్సిస్టెంట్ మెజారిటీ ఎవ్రీ రౌండ్. ఒక ఫస్ట్ రౌండ్లో 47 ఉన్నట్టుంది, లాస్ట్ రౌండ్లో 2400 సంథింగ్ ఉన్నట్టు. ప్రతి రౌండ్లో 3,000 పైచిలుకు ప్రతి రౌండ్లో. ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు. క్యాడర్లెస్ బూతు, లీడర్లెస్ డివిజన్. నువ్వు తప్పితే, నీ రోడ్ షోలు తప్పితే ఇంకెవరన్నా ఉండరా? ఫస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకోరి. కనీసం ఆ సోయి కూడా లేదు మీకు. ఓడిపోయినాం, పోతేంది, మళ్ళా మొదలు పెడదాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం. నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది. ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇవాళ మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరంటే ఇక మరి మీరు ఏంటి కాలకేయులా, లేకపోతే ఉంటాడుగా చంద్రముఖిలా, ఎట్లా నాకు అర్థం కావట్లే. ఆ అహాన్ని, ఆ బలుపును తగ్గించేది ప్రజలు, గుర్తుపెట్టుకో. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు. 119 సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గర నుండి చూసినాం. ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసిండు. రేపు ఏ ఎన్నిక వచ్చినా, అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా, ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు. ఈ ఎన్నిక మీకెంత ప్రెస్టేజ్ అని మీరు అనుకున్నారో మీకు తెలియదు. ఎందుకంటే ఏదో ఆయన ఎల్లయ్య మల్లయ్య చెప్పిన ముచ్చట్లనే మీరు గెలుస్తారు పో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమంటారు తందనాలు ఆడిన స్థితి మాకు తెలుసు. కానీ మా ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారి, మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్క సెక్టార్ను వాళ్ళు టచ్ చేస్తూ, ప్రతి ఒక్క ఏరియాను వాళ్ళు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ యొక్క గెలుపులో ఎంత కీలక భాగస్వాములైనరో మాకు తెలుసు. అట్టాటి వాళ్ళ మీద బాధ్యతారహితంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మరి అప్పుడేం చేయాలి, మేము బీ టీం దించాల్సి వస్తుంది. రాజకీయం కదా ఇది. రాజనీతిలో ప్రజలు మనల్ని గౌరవించే సంస్కృతి ఉండాలి కదా. ఆ సంస్కృతిని తప్పి ఏమో అంటారు, ఇష్టం వచ్చినట్టు తెగించిన వారికి తెడ్డేలింగం లెక్క మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందరూ కూడా అట్నే మాట్లాడతారు. మీరు మాట్లాడితేనేమో గొప్ప అయింది. ఇప్పుడు వారు రావట్లేరు కాబట్టి మేము అంటలేము. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన రోజు బూతులన్నీ కూడా ప్రవచనాలు అయినాయి, చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి. ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సావధానపూర్వకంగానే సమాధానం ఇస్తాడు. కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడాలో ఆ భాష వస్తుంది. కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నా. పోనీ నేను అంటున్న ఒక మాట, ఆ ఆడకూతుర్ను తెచ్చి నిలబెట్టిండ్రు, కనీసం మాట్లాడనిచ్చిండ్రా? మాట్లాడనిచ్చుడు పక్కన పెట్టు.
మీ పరువు ఎక్కడ పోయిందో కనీసం గుర్తుపట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే. మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆమె అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. రోజు పొంకనాలు కొడతారు, పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం. ఇక మీడియా అయితే మీడియా, ట్విట్టర్ అయితే ట్విట్టరు, ఇంకే హ్యాండిల్ అయితే. కానీ నీ మీద వచ్చి